వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ రేపు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య డయాబెటీస్. సో హోమియోలో డయాబెటీస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందనేది మనం తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మనకి డాక్టర్ ఇనామ్ గారు వచ్చారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఇనామ్ గారితో కూడా మాట్లాడొచ్చు. డాక్టర్ ఇనామ్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఇవాళ రేపు వయసుతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరిలో కూడా డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. సో అసలు కారణం ఏంటి, ఈ వ్యాధి ఎలా వస్తుంది? డయాబెటీస్ చూడండి, ఇంతకుముందు మనకు చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళం, కానీ ఈ మధ్యలో చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాము. ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనం చూసుకుంటే 1990లో ఆల్మోస్ట్ 200 మిలియన్ డయాబెటీస్ పేషెంట్స్ ఉండే, కానీ అదే ఇప్పుడు మనం 2020లో చూస్తే 820 మిలియన్కైనా ఎక్కువ పేషెంట్స్ అయిపోయారు. అంటే డబల్ టిబల్కైనా ఎక్కువ పేషెంట్స్ అనేటివి డయాబెటీస్లో అయిపోయారు. సో దీనికి ముఖ్యమైన రీజన్ ఏంది, అసలు ఈ డయాబెటీస్ రావడానికి కారణం ఏంది, ఎందుకు ఎంత పెరుగుతుంది అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ మేజర్ రీజన్ ఈజ్ మనకు అర్బనైజేషన్ అన్నమాట. అంటే ఎక్కువగా మనం బిజీ అయిపోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోవడం అండ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫిజికల్గా వర్క్ చేయాల్సిన అవసరం అనేది మనకు లేదు. ఇంటి నుంచి బయటికి వచ్చినాం, బండిలో కూర్చున్నాము, అక్కడ నుంచి ఆఫీస్కి వచ్చినాం, పని చేసినాం, మళ్ళీ వెళ్ళిపోయినాం. సో ఇక్కడ మనకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్కువగా మనం కూర్చొని పని చేస్తున్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. దీని తర్వాత ఎక్కువగా స్ట్రెస్ అయిపోయింది, చాలా టెన్షన్స్ అనేటివి చాలా పెరిగిపోయినాయి. మ్యాక్సిమం అందరు జాబ్స్ ఎలా ఉంటాయి అంటే టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ప్రతి నెల అదే దాంట్లో ఉంటాము. లేదు, కొంతమందికి వేరే స్ట్రెస్ కూడా ఫెమిలియల్ స్ట్రెస్ ఉంటుంది. సో ఇలా స్ట్రెస్ మూలన అండ్ ఒబేసిటీ మూలన, ఒబేసిటీ అంటే లావ్ అయిపోవడం, నార్మల్ వెయిట్కైనా ఎక్కువ వెయిట్ మనం ఉన్నామనుకోండి, అలాంటప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా రేట్లు పెరిగిపోవడం జరుగుతుంది. అందులో కూడా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నోళ్లకు చాలా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సెంట్రల్ ఒబేసిటీ అంటే చాలామందికి మీరు చూసి ఉంటారు, వాళ్ళు బక్కగా ఉంటారు కానీ పొట్టలు మాత్రం ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. సో దానికి సెంట్రల్ ఒబేసిటీ అంటాము. సో ఆ ఒబేసిటీ ఉన్నోళ్ళకు కూడా ప్రాబ్లం, ఈ డయాబెటీస్ ప్రాబ్లం అనేది రావచ్చు. అండ్ నో డౌట్ ఫెమిలియల్ టెండెన్సీ, అంటే మీ ఫ్యామిలీలో మీ మదర్కి, మీ ఫాదర్కి ఎవరికైనా ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఉందంటే మీకు కూడా వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ దీంతో సహా వేరే వ్యాధులతో కూడా ప్రాబ్లం రావచ్చు. వేరే వ్యాధులతో అంటే ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంది, ప్యాంక్రియాస్ పని చేస్తలేవు, ప్యాంక్రియాస్లో గడ్డలు అయిపోయినాయి, ట్యూమర్లు అయిపోయినాయి, ఇన్సులిన్ ఉత్పత్తి అవుతలేదు. అలాంటి సందర్భాల్లో కూడా మీకు డయాబెటీస్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సహా కొన్ని స్టిరాయిడ్స్ మూలన కూడా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. సో మందుల మూలన కూడా రావచ్చు, లైఫ్ స్టైల్స్ మూలన కూడా రావచ్చు, అండ్ ఒబేసిటీ మూలన కూడా రావచ్చు. అండ్ ఒకవేళ మీరు ఒబేస్ ఉన్నారు, స్టిల్ యూర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అలాంటప్పుడు రేట్లు అనేటివి చాలా పెరిగిపోతాయి. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఆఫ్ డయాబెటీస్. అండ్ ఈ లైఫ్ స్టైల్లో ఒకవేళ మీరు ఉన్నారు అండ్ మీ వయసు అనేది 40 దాటింది అంటే మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు చేయించాలి అంటే డయాబెటీస్ వస్తే అందరికీ లక్షణాలు రావు అండి. చాలామంది ఏమనుకుంటారంటే వస్తే తెలుస్తుంది కదా మనకు, అందరికీ లక్షణాలు తెలుసు ఈ మధ్యలో, బికాజ్ ఆఫ్ యూట్యూబ్, వికీపీడియా, అందరూ ఇంటర్నెట్లో చూస్తున్నారు. డయాబెటీస్ వస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇది వెయిట్ తక్కువ అయిపోతుంది, దాహం ఎక్కువ అవుతుంది, అందరికి తెలుసు ఇవి చిన్న చిన్న మాటలు. కానీ తెలియని మాట ఏంటంటే చాలామందికి డయాబెటిక్ ఏసిమ్టమేటిక్ ఉంటుంది. ఏసిమ్టమేటిక్ అంటే లక్షణాలు రావు, వాళ్ళకు షుగర్ లెవెల్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎలా తెలుస్తుంది అంటే యాక్సిడెంటల్గా తెలుస్తుంది. వాళ్ళకి కడుపులో నొప్పి ఉంది అని డాక్టర్ దగ్గర వెళ్తే రొటీన్ టెస్ట్లు డాక్టర్ రాస్తే అందులో సడన్లీ 250, 350, 400 చూపిస్తుంది. అరే ఇప్పుడు వరకు మంచిగానే ఉండే కదా, ఇప్పుడు వరకు నాకేం లక్షణాలు లేకుండే కదా అని అనుకుంటారు. బట్
అది ఏసిమ్టమెటిక్ డయాబెటీస్. సో ఇది చాలా డేంజర్, ఉంటుంది తెలియదు. కాబట్టి వాట్ ఐ విల్ సే ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డయాబెటిక్ ఇఫ్ హీ ఈజ్ ఆఫ్టర్ 40 అండ్ వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు వరకు డయాబెటీస్ అని అనుకోవాలి మనం. ఈ మధ్య కాలంలో అలా అయిపోయింది పరిస్థితి. సో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ 40 ఇమీడియట్లీ ఇయర్లీ మీరు కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. దాంట్లో ఇలాంటి సైలెంట్ డిసీజ్లు అనేటివి మనకు బయటపడడం జరుగుతుంది అండ్ తొందరగా దీనికి మనం క్యాచ్ చేసుకుంటే ఈజీలీ ట్రీట్ చేయగలుగుతాము. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఫ్యామిలీలో ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని మీరు అంటున్నారు. సో ఫ్యామిలీలో లేకపోయినా కూడా కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం, చిన్న పిల్లలు. సో దానికి కారణాలు ఏంటి? చిన్న పిల్లల్లో మనకు చూస్తూ ఉంటాము. సో చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక వ్యాధిలో డిఫరెంట్ రకాల వ్యాధి ఉంటుంది డయాబెటీస్లో కూడా. ఉదాహరణంగా టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, మోడీ డయాబెటీస్, MUDY అన్నట్లు చెప్తాము, ఆ డయాబెటీస్, స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇలా రకరకాల డయాబెటీస్ ఉంటుంది. అందులో 90% అనేటివి టైప్ 1, టైప్ 2 డయాబెటీసే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఏది అంటే అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 1లో ఏమవుతుందంటే ఇది టైప్ 1 కూడా డయాబెటీసే, ఇందులో కూడా షుగర్ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ కూడా డయాబెటీసే, అందులో కూడా షుగర్ పెరుగుతుంది. కానీ రీజన్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి రెండు దాంట్లో. టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మనకు ప్యాంక్రియాస్ చక్కగా పనిచేయదు. ప్యాంక్రియాస్ అంటే మన బాడీ లోపల ఒక గ్రంథి ఉంటుంది. అదేం పని చేస్తుందంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాలి అది. సో ఇన్సులిన్ బాడీ లోపలలోనే ఉత్పత్తి మంచిగా అవుతే ఆ ఇన్సులిన్ ఇంకా మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ నుంచి మన బాడీ గ్లూకోజ్ని ఉత్పత్తి చేసుకుంటుంది. సో ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ ఇద్దరు కలుస్తాయి, కలిసి మనకు రియాక్షన్ జరిగి బలం రావడం జరుగుతుంది. ఇది అందరిలో జరిగే ప్రొసీజర్ అన్నమాట. కానీ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుంది, ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు, ఎంత కావాలో అంత ఉత్పత్తి అవ్వదు. కానీ మనం బాగానే తింటున్నాము, పిల్లోడు బాగానే తింటున్నాడు, మిల్క్ కూడా తాగుతుండు, దాని నుంచి షుగర్ ఇది గ్లూకోజ్ అయితే ఉత్పత్తి అయి ఉంటుంది. తక్కువ మాత్రలో ఇన్సులిన్ ఉంటే ఎంత ఇన్సులిన్ ఉంది అంతే బలం జనరేట్ చేయగలుగుతుంది. ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బ్లడ్లో మిగిలిపోతుంది అన్నమాట. ఆ ఎక్సెసివ్ బ్లడ్ షుగర్ గ్లూకోజ్నే మనం డయాబెటీస్ అంటాము. సో ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతలేదు, అది చిన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది, చిన్న పిల్లల్లోనే మనం ఎక్కువగా చూస్తామన్నమాట. దాని రీజన్ ఏముంటుందంటే జెనెటిక్ రీజన్స్ ఉంటాయి దాని వెనుక, వేరే రీజన్స్ అనేటివి ఏమీ ఉండవు. సో ఇది ఓన్లీ 10% జనాలలోనే చూస్తామన్నమాట. ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం రాదు. టైప్ 1 చాలా తక్కువ మందిలో, టైప్ 2 మాత్రం 90%లో ఉంటుంది. ఇప్పుడు టైప్ 2లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, గ్లూకోజ్ కూడా మనకు బాగానే దొరుకుతూ ఉంటుంది, ప్యాంక్రియాస్ కూడా బాగానే పనిచేస్తూ ఉంటుంది. సో మళ్ళీ షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడ మీ బాడీకి ఒక కండిషన్ వచ్చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఉన్న ఇన్సులిన్ని బాడీ యూజ్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు కండిషన్లో ఇన్సులిన్ లేకుండే కాబట్టి మనకు షుగర్ పెరుగుతుంది. ఈ కండిషన్లో ఏమవుతుంది, ఇన్సులిన్ కూడా ఉంది, బాడీ యూజ్ చేయలేకపోతుంది. దానివల్ల మళ్ళీ షుగర్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో దానికి మందులు ఇచ్చి మనం తక్కువ చేయడం అనేది చేస్తూ ఉంటాము. లేదంటే అలాగే ఉంది, మీకు సైలెంట్గా సిమ్టమేటిక్ ఉన్నారు, సిమ్టమ్స్ రాలేదు అంటే డైరెక్ట్ మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ అంటే డైరెక్ట్ ఏదో ఒక గ్రంథి ఫెయిల్ అవ్వడం, ఆ గ్రంథి మీద హానికరమైన ఎఫెక్ట్స్ అనేటివి కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ అన్నమాట. ఓకే,
సో వింటున్నారు కదండి డాక్టర్ గారు చెప్పేది. మీకు డయాబెటీస్కి సంబంధించి ఎటువంటి సమస్యలు అన్న డౌట్స్ ఉన్నా కూడా మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు డాక్టర్ గారితో. సో డాక్టర్ గారు ఇప్పుడే మీరు డయాబెటీస్లో ఉన్న రకాల గురించి డిస్కస్ చేసాం, టైప్ 1 టైప్ 2 అని. సో వన్స్ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ కనుక అటాక్ అయితే అవి లైఫ్ లాంగ్ ఉంటాయా? కొంతమందిలో తగ్గిందని అంటారు, లేదంటే మెడిసిన్కి లో అయిందని అంటారు. అది అందులో ఎంతవరకు నిజం ఉంది? యా, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి ఏం తెలుసు డయాబెటీస్ గురించి అంటే ఒక్కసారి వచ్చేసింది అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, దీనికి ఎలాంటి మెడిసిన్స్ లేవు, ఇదే అందరికీ తెలుసు. కానీ ఇది సగం నిజం అన్నమాట. ఇందులో మనకు టైప్ 1 డయాబెటీస్ ఉందనుకోండి, అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఒకవేళ ఉందనుకోండి, దానికి ఎవరు ఏం చెయ్యలేరు. ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. కానీ మీకు టైప్ 2 డయాబెటీస్ ఉంది, లేదంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే చాలామందిలో చూసుంటారు, ప్రెగ్నెన్సీలో వాళ్ళకు షుగర్ వస్తుంది. సో దానికి జెస్టేషనల్ డయాబెటీస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా, లేదంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నా, మనం లైఫ్ స్టైల్ చేంజెస్తో సహా మెడిసిన్స్ ఒకవేళ కరెక్ట్ టైంకి యూజ్ చేసుకుంటే దీనికి రివర్స్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం హోమియోపతిలో చాలామందికి డయాబెటీస్ని రివర్స్ చేసినామన్నమాట. సో ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే మనం మెడికేషన్స్తో దానికి రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయగలుగుతామబ్బా, చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి నాకు అంటే, ఇప్పుడు మీరు మందులు వాడుతూనే ఉంటారు, ఇంగ్లీష్ మందులు హవెవర్. సో హోమియోపతి షిఫ్ట్ అయినప్పుడు, హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు మేమేం చేస్తామంటే కొన్ని రోజుల వరకు మీ మందులు అలాగే వాడండి అన్నట్లు చెప్తాము. ఆ మందులతో సహా మన మందులు ఇస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎలా మీ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి, మెడికేషన్స్ అనేటివి వేరే మెడికేషన్స్ మనం బంద్ చేస్తూ పోతామన్నమాట, తక్కువ చేసుకుంటూ బంద్ చేస్తూ పోతాము. సో బేసికల్లీ ఏంటంటే షుగర్ కాంప్లికేషన్స్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అండ్ షుగర్ని రివర్స్ అనేటివి చేయవచ్చు అన్నమాట. ఒకవేళ చాలా పాతది లేదంటే ఈజీలీ రివర్స్ అవ్వచ్చు ఈ ప్రాబ్లం. ఓకే, సో మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యా, సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకు డయాబెటీస్ ఎలా ట్రీట్ మనం చేస్తామో, సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతారు కి భయ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఎందుకు పోవాలండి, బయట వేరే హోమియోపతి క్లినిక్స్లు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా తీసుకోవచ్చు కదా. డెఫినెట్లీ తీసుకోవచ్చు, కానీ మేము ప్రాక్టీస్ చేసేది ఏంటంటే దానికి కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని అంటాము. ఇప్పుడు హోమియోపతిలో 2 రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఒక ట్రీట్మెంట్ ఏంటంటే దానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము, ఇంకొకటి ఏంటంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటాము. సో అదేంటంటే ఏం జరుగుతుందంటే, మనకు ఎగ్జాంపుల్గా ఉదాహరణంగా ఫీవర్ వచ్చింది అంటే మనం ఏ మందులు తీసుకుంటాము, పారాసిటమాల్, డోలో 650 అందరికి తెలుసు. సో ఈ డోలో 650 ఈజ్ స్పెసిఫిక్ మెడిసిన్ ఫర్ ఫీవర్. ఎవరికి ఫీవర్ వచ్చినా ఈ మందులు ఇస్తే తక్కువ అవ్వడం జరుగుతుంది. అలాగే హోమియోపతిలో కూడా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే ఎలాంటి పేషెంట్ ఉన్నా ఈ వ్యాధికి మందు అన్నట్లు ఉంటుంది. అందులో మనకు కొంత శాతమే రిజల్ట్ రావడం కానీ, లేదంటే రీఅపియరెన్స్ అవ్వడం కానీ అలా జరుగుతుంది అన్నమాట. బట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్లో ఏంటంటే వాట్ వీ ప్రాక్టీస్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్, ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ బాడీకి సూట్ అయ్యేటట్లు మెడిసిన్స్ ఇవ్వడం. ఉదాహరణంగా నా దగ్గర ఒక 10 మంది పేషెంట్ వచ్చారు షుగర్ గురించి. సో 10 మంది పేషెంట్స్కి నేను సేమ్ మందు ఇవ్వలేను, అందరి బాడీ డిఫరెంట్ ఉంటుంది, అందరి బాడీ రెస్పాన్సెస్ డిఫరెంట్ ఉంటాయి. ఒక మనిషికి మనస్తత్వం డిఫరెంట్, వీళ్ళ మనస్తత్వం డిఫరెంట్, వాళ్ళకు క్రేవింగ్స్ డిఫరెంట్, వీళ్ళ క్రేవింగ్స్ డిఫరెంట్. వాళ్ళు కోల్డ్ టాలరేట్ చేయలేకపోతారు, ఒకరు హాట్ టాలరేట్ చేయలేకపోతారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. సో వీ ట్రీట్ ద ఇండివిజువల్ హూ ఈజ్ ఇన్ డిసీజ్, బట్ వీ డోంట్ ట్రీట్ ద డిసీజ్ అనమాట. డిసీజ్కి కాకుండా పేషెంట్ని ట్రీట్ చేస్తే ఆ డిసీజ్ పూర్తిగా వెళ్ళిపోవడం అని జరుగుతుంది అనమాట. సరే, కాల్ లైన్ ఉన్నారండి, తీసుకుందాం. బాచుపల్లి నుంచి శ్రీనివాస్ గారు, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి.
రైట్. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది డాక్టర్ గారు. సో చాలా మందికి హోమియో కేర్ మెడిసిన్ వాడుతూ ఉంటే పలానా ఫుడ్డే తీసుకోవాలి లేకపోతే ఫుడ్ తీసుకోకూడదు అని చాలా మందికి ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. హోమియో మెడిసిన్ వాడితే ఇవే తినాలి ఇవి తినకూడదు అని. సో దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇస్తారు. యా, డెఫినెట్లీ. సో హోమియోపతి వాడుతున్నప్పుడు మీరు చెప్పినట్టు హోమియోపతి వాడాలంటే చాలా పథ్యాలు ఉంటాయి అడ్డబ్బా అన్నట్లు చెప్తారు. సో హోమియోపతిలో ఇలాంటి పథ్యాలు ఉండవండి. మెయిన్లీ మీరు అందరు వినండి, హోమియోపతిలో ఓన్లీ మూడు పథ్యాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాఫీ తాగకండి. టీ తాగొచ్చు కదా దానికి కాంప్లిమెంటరీగా, సో కాఫీ తాగకూడదు. రెండోది పచ్చి ఉల్లిగడ్డలు తీసుకోకూడదు అనమాట. పచ్చి ఉల్లిగడ్డలు ఎప్పుడు తీసుకుంటాం మనం? బిర్యానీ తింటున్నప్పుడు పక్కలో ఉల్లిగడ్డలు అనేది తింటాము. సో అలా పచ్చిగా తీసుకోకూడదు, ఫ్రై చేసి కూరల్లో వేసుకొని మీరు తినొచ్చు, ఏం కాదు. దిస్ ఈజ్ సెకండ్. అండ్ జింజర్ గార్లిక్ అది పచ్చిగా తీసుకోకూడదు. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్లు అనేటివి కూరల్లో వేసుకోవచ్చు, వండుకొని తినొచ్చు, బట్ నాట్ ఇన్ రా కండిషన్ అనమాట. సో అల్లం, వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిగడ్డ అండ్ దాంతో సహా కాఫీ, ఇది మాత్రమే హోమియోపతి వాడుతున్నప్పుడు పథ్యం, హోమియోపతికి పథ్యం. ఇప్పుడు మిగతా పథ్యాలు అనేటివి అది డిసీజ్కి ఉంటుంది, హోమియోపతితో సంబంధం లేదు. ఇప్పుడు మీకు షుగర్ వచ్చింది, నేను హోమియోపతి మందులు వాడతానండి అని వచ్చారు, నేను దీనికి మాత్రం ఈ మూడే పథ్యాలు మీకు చెప్తా. మిగతా పథ్యాలు అనేటివి స్వీట్ తీసుకోకూడదు, అది అందరు తీసుకోకూడదు. షుగర్ ఉన్నోళ్ళు ఏ మందులు తిన్నా కూడా స్వీట్ తీసుకోకూడదు. స్వీట్ తీసుకోకండి, మంచిగా వాకింగ్ చేయండి, కార్బోహైడ్రేట్స్ తీసుకోకండి, రైస్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోకండి, అవన్నీ మేము చెప్తాము. ఆ పథ్యాలు అనేటివి మీ వ్యాధి గురించి, హోమియోపతికి పథ్యాలు లేవు. ఎవరైనా హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు ఈ మూడు పథ్యాలు, మిగతావి వాళ్ళ డిసీజ్ పట్టి ఉంటుంది. ఇప్పుడు పైల్స్ ఉన్నోళ్ళు స్పైసీ ఐటమ్స్ తినకండి అంటాము, ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు స్వీట్ తినకండి అంటాము, అదే యాసిడిటీ ఉన్నోళ్ళు చాయ్ తాగకండి అంటాము. అది డిసీజ్ పట్టి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మందులు వాడుకున్నా వేరే ఏ మందులు వాడుకున్నా అది అయితే మీరు తినలేము, అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కూడా వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మెడిసిన్ ఉందా అవైలబుల్? ఎస్ అండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అందరికీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట, వయసుతో సంబంధించి లేకుండా. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ ఏముంటుందంటే, చిన్నపిల్లల్లో మనం ఇవ్వచ్చా లేదా, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇవ్వచ్చా లేదా, అండ్ ఫీడ్ చేస్తున్నారు లేడీస్, చిన్నపిల్లలకి ఫీడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చా లేదా, ఓల్డ్ ఏజ్లో ఇవ్వచ్చా లేదా, లేదంటే వేరే మెడిసిన్స్తో కలిపి దీనికి వాడొచ్చా అన్నట్లు చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎస్, అన్ని దానికి నా సమాధానం ఎస్. మీకు వేరే వ్యాధి ఉంది, మీరు నా దగ్గర షుగర్ కోసం వచ్చారు, మీకు థైరాయిడ్ కూడా ఉంది, థైరాయిడ్ మందులు వాడుకుంటూ మన మెడిసిన్స్ యూజ్ చేయవచ్చు. మీకు బీపీ ఉంది, బీపీ మందులు వాడుకుంటూ మన మందులు యూజ్ చేయవచ్చు. లేదు రెండు కలుస్తాయి, లోపలికి పోయి వేడి అవుతుంది, చల్లగా అవుతుంది, అవన్నీ ఏమి కాదు, మీకు టోటల్లీ సేఫ్ అన్నమాట. అదే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా సేఫ్. ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ యూ కెన్ యూస్ ఎనీ హోమియోపతిక్ మెడిసిన్. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లాక్టేటింగ్ అంటే ఫీడ్ చేస్తున్నారు, ఎస్ యూ కెన్ టేక్. చిన్న పిల్లల్లో కూడా మేము మందులు ఇస్తున్నాము, అది కూడా కంప్లీట్లీ సేఫ్ అన్నమాట. రైట్, కాలర్తో మాట్లాడదాం. జిల్లెలగూడ నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో మాట్లాడండి. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది శ్రీనివాస్ గారు? సార్ మన పాప 22 years ఉంటుందండి. ఈ 4 years నుండి తనకు షుగర్ అటాక్ అయింది. ఓకే. డయాబెటీస్. ఇప్పుడు ఇన్సులిన్ 4 times తీసుకుంటుంది సార్ డైలీ. ఓకే. అది అప్పుడప్పుడు మైగ్రేన్, తలనొప్పి, లేక అవి మన ఏమంటారు హెడ్ ఏక్ వస్తుంది, కళ్ళు తిరిగి పడుకోవడము, ఇలాంటివి అవుతున్నాయి సార్. సరే, ఎక్కడ ఉంటారండి మీరు? జిల్లాలు కూడా సార్. ఓకే, ఫైన్. సరేనండి, చెప్తాను. ఇప్పుడు ఏజ్ 22 అంటున్నారు అండ్ ఇన్సులిన్ కూడా వాడుతున్నారు అన్నట్లు చెప్తున్నారు కాబట్టి మీ పాపకి టైప్ 1 డయాబెటీస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయవచ్చు అండ్ హోమియోపతి మీకు ఎలా పనిచేస్తుంది, ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు చూడండి, పూర్తిగా మంచిగా అయిపోతుంది పాప అని చెప్పలేము, అవ్వదు కూడా. కానీ
ఇన్సులిన్ మీరు ఒకవేళ పొద్దున ఒక 10 యూనిట్స్ రాత్రి ఒక 20 యూనిట్స్ కానీ అట్లా వాడుతున్నారు అంటే కొంచెం హోమియోపతి హెల్ప్తో ఆ యూనిట్స్ని మనం తగ్గించుకోవచ్చు. రెండోది షుగర్ ఉన్నప్పుడు మనకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకు షుగర్ ఉంది, మందులు వాడుతున్నాము, అయినా కూడా చేతుల్లో తిమ్మిర్లు, యూరిన్ సమస్యలు అండ్ బర్నింగ్ సెన్సేషన్స్ కానివ్వండి అండ్ హైపోగ్లైసిమిక్ అండ్ హైపర్గ్లైసిమిక్స్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ దీనికి ఈజీలీ కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. అండ్ దీంతో సహా మీరు మైగ్రేన్ ఉంది మా పాపకి అని చెప్పారు. సో మైగ్రేన్కి మన దగ్గర హోమియోపతిలో పూర్తిగా సెట్ అయిపోయినట్టు ట్రీట్మెంట్ అనేది ఉందన్నమాట. సో మైగ్రేన్కి హెల్ప్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు. మీ షుగర్ ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ వాడే యూనిట్స్ని కూడా తగ్గించుకోవచ్చు అనమాట. పూర్తిగా కాదు, బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దానికి మనం తక్కువ చేయవచ్చు అనమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ ఎక్కడ ఉంది అక్కడ విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి డాక్టర్కి ఫిజికల్గా మీ పాపకి తీసుకురండి, అన్ని రిపోర్ట్స్తో సహా చూద్దాము, వీ కెన్ హెల్ప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్సులిన్ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఇన్సులిన్ చేసుకునే వాళ్ళకి కంప్లీట్గా ఇన్సులిన్ ఆపేసి హోమియోపతి వాడుకునేటట్టుగా లైఫ్ లాంగ్ అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే ఆయన ఎలాంటి పర్సన్, ఆయన డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా నేను ఎలాంటి పథ్యం చెయ్యను, నేను జంక్ ఫుడ్ తింటాను, నేను అట్లనే బయట బిర్యానీలు తింటూ ఉంటాను, స్వీట్లు కూడా తింటూ ఉంటాను అంటే అయ్యే పని కాదు. ఆయన డెలిజెంట్గా పూర్తిగా నేను పథ్యాలు మంచిగా చేయగలుగుతా అని ఫిక్స్ అవ్వాలి. దాని తర్వాత ఆ వ్యాధి ఎంతవరకు ఎంత ఎక్కువైంది అది కూడా మనం చూస్తాము. సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేటివి బంద్ చేసే అవకాశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ చేసినాం కూడా చాలామందిలో అలా జరిగింది కూడా. బట్ డెలిజెంట్గా ఉండాలి. అంటే డెలిజెంట్ అంటే ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ సేయింగ్ యూ హ్యావ్ టు ఫాలో దట్. లేదు అప్పుడప్పుడు నేను చీట్ మీల్ చేసేస్తాను, అప్పుడప్పుడు తినేస్తాను, నేను వాకింగ్ అనేది వెళ్ళను. వాకింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్లకు. ఆ ఎనర్జీ అనేది బర్న్అవుట్ అవ్వాలి ఖచ్చితంగా. అవ్వకపోతే ప్రాబ్లం 100% పెరుగుతుంది. కాబట్టి వాకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇలా చేస్తే ఎస్ వీ కెన్ హెల్ప్ ఇన్ హోమియోపతి అనమాట. ఓకే, సో ఇప్పుడు చాలా మంది మీరు అన్నారు ముందు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ కూడా మీరు హోమియో వాడుకోవచ్చు. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే డయాబెటీస్తో పాటు వాళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు పాపకు ఉన్నట్టు మైగ్రేన్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా కాంప్లికేటెడ్ డిసీజ్ కూడా ఉండొచ్చు. సో ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ ఈ హోమియో వాడుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? యా, సో హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ అనేటివి ఉండవు, ఫస్ట్ థింగ్. సో చాలామంది హోమియోపతిక్ దీనివల్లనే వస్తారు కి భయ్ టైం పడినా పడుతుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే అవ్వవు కదా అన్నట్లే వస్తారనమాట. సో నా మందులతో సహా మీరు ఇంగ్లీష్ మందులు వాడినా, థైరాయిడ్ కోసమైనా, మైగ్రేన్ కోసమైనా, పీసీఓడి కోసమైనా, ఫైబ్రాయిడ్ కోసమైనా, వాట్ ఎవర్ ఏ వ్యాధి ఉన్నా దానికి ఒక కోర్స్ ఉంది, ఆ మందులు మీరు వాడుతున్నారు. ఆ మందులతో హోమియోపతి మీరు వేరే వ్యాధుల కోసమైనా లేదంటే అదే వ్యాధి కోసమైనా స్టార్ట్ చేయవచ్చు. ఏం కాదు, ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు, 100% సేఫ్ అన్నమాట. సో ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ కలిపి వాడచ్చు. ఒకటి ఏంటంటే ఒక ½ an hour వరకు గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. ఆ మెడిసిన్కి మన మెడిసిన్కి ½ an hour గ్యాప్ పెట్టుకుంటే మీకు నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఎనీ మెడికేషన్స్ యూ వాంట్ విత్ హోమియోపతి అన్నమాట. సో చాలామంది హోమియోపతి మెడిసిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి రిజల్ట్ రాలేదనో లేకపోతే ఇంకో ఎవరో చెప్పారనో భయపడో మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో అలా చెయ్యొచ్చా? అలా చేయకూడదు యాక్చువల్లీ. వై? బికాస్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఇది వెంటనే ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే మోకాల్లో నొప్పిలు వచ్చింది, మెడికల్కి వెళ్ళినాం, ఒక మందు వేసుకున్నాం, 2 గంటలు తక్కువ అయిపోతుంది, మళ్ళీ 24 గంటల వరకు రాదు. సో మన మెంటాలిటీ అలాగే అయిపోయింది. బై మందులు వేసుకోగానే మనకు మంచిగా అవ్వాలి, అవ్వకపోతే మనం మానేస్తాం. హోమియోపతి డజంట్ వర్క్ లైక్ దట్. మేము లక్షణాలకి ట్రీట్మెంట్ ఇవ్వము,
మేము వ్యాధులకి మూల కారణం ఏముంది, ఆ మూల కారణాన్నే ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఆ మూల కారణం మంచిగా అయిందంటే వ్యాధి మెల్లమెల్లగా తక్కువ అవుతుంది. వ్యాధి తక్కువ అవుతుందంటే లక్షణాలు తక్కువ అవుతుంది. సో దీనివల్లనే చెప్తారు హోమియోపతి స్లో పనిచేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. స్లో కాదు, ఫాస్ట్నే పనిచేస్తుంది. కానీ మేము మూల కారణాన్ని ట్రీట్మెంట్ చేస్తాము. మేము ఫస్ట్ లక్షణాలకి ట్రీట్మెంట్ అనేది చెయ్యము. దానివల్ల ఫస్ట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఆ రీజన్ని క్లీన్ చేయాలి, దాని తర్వాత డిసీజ్ని తక్కువ చేయాలి, దాని తర్వాత ఇది లక్షణాలు అనేటివి మెల్లగా తనంత తనే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అలా కొంచెం వెయిట్ చేయాలండి. హోమియోపతి అంటే యూ హ్యావ్ టు వెయిట్ డిపెండింగ్ అపాన్ యువర్ డిసీజ్. హోమియోపతిలో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చే చాలా పేషెంట్స్ ఉన్నాయి. బట్ మా దగ్గర వచ్చే కేసులు ఎలాంటి ఉంటాయి అంటే పాత కేసులు 10 సంవత్సరాల నుంచి ఉంది, 12 సంవత్సరాల నుంచి ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉంది అని మా దగ్గర వస్తారు. ఇంత పెద్ద వ్యాధి పెట్టుకొని అందరు చేతులు ఎత్తేసిన తర్వాత హోమియోపతిలో వచ్చి 1 మంత్ 2 మంత్స్లో తక్కువ చేయండి అంటే అది జరిగే ప్రొసీజర్ కాదు. కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చి పేషెన్స్గా మందులు వేసుకుంటే మీకు డెఫినెట్లీ లాభం అనేది అవుతుంది అనమాట. డెఫినెట్లీ క్యూర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ప్రేక్షకులకి మంచి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అలాగే హోమియోలో ఎంత చక్కగా క్యూర్ అవుతుంది డయాబెటీస్ అనేది కూడా మంచి అడ్వైస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో డాక్టర్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.